సేమియా ఎలా చేయాలో చెప్తున్నానండి. ఇవాళ ఫస్ట్ రోజు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ పండుగ సేమియా కాస్తున్నానండి, తీపి వండాలని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెయ్యి వేసాను కొంచెం. నెయ్యి కొంచెం కరగాలండి. కరిగిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలండి. కొత్తగా ఛానల్ పెట్టానండి. ఫస్ట్ తీపి వండాలని సేమియా కాస్తున్నానండి మా స్టైల్లో. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఏగినాయండి, తీసేసాను బండిలోకి. ఇప్పుడు ఇవాళ కొత్తగా స్టార్ట్ మా స్టైల్లో సేమియా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ నెయ్యి గిన్నెలోనే వేపుకోవాలండి. లైట్గా వేపుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారండి. మేమైతే ఫస్ట్ సేమియా వేపుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా వేగితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా వేగినప్పుడు పక్కకు తీసేసుకోవాలి. ఈ బాండీలోనే పాలు పోసుకోవాలండి. తీసేసి ఇప్పుడు పాలు పోస్తున్నానండి. ఒక కప్పు. అంటే ఫస్ట్ సారి అని తీపి వండుదామని లైట్గా కొంచెం సేమియా వండుతున్నానండి. ఫస్ట్ మా ఛానల్లోకి రండి, చూడండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుందండి మీకు. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. పాలు పోసాను కదండి, ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే పొంగు వచ్చాక మళ్ళీ వేద్దామండి. లైట్గా పొంగు వస్తున్నాయండి. 1 నిమిషం అలా ఉంచి వేపుకున్నాం కదండి సేమియాలు. ఈ సేమియాలు అందులో పోద్దామండి. పాలు మరుగుతున్నాయి కదండి. ఇప్పుడు ఇలాంటి టైంలో సేమియా వేపుకుని, నెయ్యిలో వేపుకుని పెట్టుకున్న సేమియా ఇందులో వేసేయాలండి. వేసి ఒక 5 నిమిషాల్లో మూత పెడితే వేసుకున్న వెంటనే తిప్పుకోవాలండి ఇలా. ఎందుకంటే గడ్డ కడుతుందండి, ఉండలు కడదని తిప్పుకుంటే కరుగుతాయండి అవి. ఒక 10 నిమిషాలు మళ్ళీ సిమ్లో పెట్టుకుని గ్యాస్ మూత పెట్టుకోవాలండి. 10 నిమిషాలు అవుతుందండి. ఇప్పుడు తీసి చూద్దాం. కొంచెం ఉడికితే సరిపోతుందండి. ఇంకొక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మా స్టైల్లో సేమియా అండి. ఇప్పుడు ఏపు పెట్టుకున్నాం కదండి, ముందు జీడిపప్పు, కిస్మిస్ వేసేసుకోవాలండి. వేసుకుని ఒకసారి ఇలా తిప్పుకొని మీ రుచికి తగినంత పంచదార, షుగర్ తీసుకోవాలండి. ఇందాక ఫస్ట్ పాలు పోసేటప్పుడు కొంచెం తీసి పక్కన పెట్టానండి. చిక్కబడితే కనుక కొంచెం వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయిందండి మా స్పెషల్లో సేమియా. అయిపోయిందేమో చూద్దామండి.
అయిపోయిందండి. ఇంతే అండి సేమియా. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. పెట్టేసాను. ఇప్పుడు బౌల్లోకి తీసుకుంటున్నానండి. ఎంతో రుచికరమైన పాయసం రెడీ అండి.